సంపద సంపాదించడం మనలో చాలామందికి అదొక పెద్ద కల కదండి. అయితే ఈ కలను నిజం చేసుకోడానికి చాలా సులభమైన, ఇంకా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ మార్గముంది. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే షార్ట్గా ఎస్ఐపి. ఈరోజు మనం దాని గురించే పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ప్రతి నెలా కొద్ది కొద్దిగా పొదుపు చేస్తూ లక్షలు సంపాదించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న మనలో చాలామందిని ఆలోచింపజేస్తుంది, కాదంటారా? పెద్దగా డబ్బు లేకపోయినా ఆర్థికంగా ఎదలాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. మరి ఇది నిజంగా సాధ్యమేనా అంటే సమాధానం 100% సాధ్యమే. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏమేమి తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా సంపద సృష్టించడానికి ఉన్న ఒక ఈజీ వే ఏంటో చూస్తాం. ఆ తర్వాత అసలు ఎస్ఐపి అంటే ఏమిటి, దాని వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి, అలాగే నంబర్స్తో సహా దాని పవర్ని చూద్దాం. చివరగా మొదటి ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి, సక్సెస్ అవ్వడానికి పాటించాల్సిన 3 ముఖ్యమైన సూత్రాలేంటో కూడా తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఒక ముఖ్యమైన విషయం. సంపద సృష్టించడం అంటే అదేదో పెద్ద పెద్ద కోటీశ్వర్లకే సాధ్యం అనుకుంటాం. కాని అది అస్సలు నిజం కాదు. మనలాంటి నెల జీతంతో బ్రతికేవాళ్లకి, ముఖ్యంగా కెరియర్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్లక్కూడా ఇది సాధ్యమే. కావాల్సిందల్లా ఒక సరైన దారి. మరి ఆ దారి ఏంటి అంటారా? అదే ఎస్ఐపి. ఈ రోజుల్లో చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో తమ డబ్బుని పెంచుకోవడానికి చాలామంది ఫాలో అవుతున్న బెస్ట్ మెథడ్ ఇదే. ఇంత పాపులర్ అవడానికి కారణమేంటో కూడా మనం తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మన రెండవ సెక్షన్కి వచ్చేసాం. ఇంతకీ ఈ సిప్ అంటే ఏంటి? చాలా సింపుల్గా, తేలికైన మాటల్లో దీన్నిప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే పేర్లోనే ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయడం. ఒకేసారి లక్షలు పెట్టకుండా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్, అది 1000 రూపాయలు కావచ్చు, 5000 కావచ్చు, అలా ఒక మ్యూచువల్ ఫండ్లో కడుతూ వెళ్లడమే ఎస్ఐపి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నగా, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం. లంసమ్ ఇన్వెస్టింగ్కి ఎస్ఐపికి తేడా ఏంటంటే, చూడండి, లంసమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం. అదే ఎస్ఐపి అంటే చిన్న చిన్న మొత్తాలని రెగ్యులర్గా పెట్టుబడి పెట్టడం. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, ఒకేసారి పెద్ద బండరాయిని మోయడం కష్టం, కాని ప్రతిరోజూ ఒక ఇటుకను పేర్చడం చాలా సులభం. నెల జీతాలు తీసుకునే మనలాంటి వాళ్లకి ఈ రెండూ పద్ధతే కరెక్ట్. అందుకే ఎస్ఐపి అంత పవర్ఫుల్. ఓకే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. మరి ఈ చిన్న చిన్న మొత్తాలు పెద్ద సంపదగా ఎలా మారతాయి? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఎస్ఐపిని ఇంత పవర్ఫుల్గా మార్చేవి రెండు విషయాలు. వాటి గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ మ్యాజిక్లో మొదటిది రూపాయి కాస్ట్ యావరేజింగ్. పేరు కొంచెం కొత్తగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. మనం మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడుతుందో అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం పెట్టే డబ్బుకి ఎక్కువ యూనిట్లొస్తాయి. అదే మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లొస్తాయి. ఇలా లాంగ్ రన్లో మన కొనుగోలు ధర యావరేజ్ అయిపోయి రిస్క్ అనేది బాగా తగ్గిపోతుందన్నమాట. ఇక రెండోది, అన్నింటికన్నా పవర్ఫుల్ అయిన మ్యాజిక్, అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సింపుల్గా చెప్పాలంటే, మన డబ్బు మనకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే మనం పెట్టిన పెట్టుబడి మీద లాభం వస్తుంది కదా, ఆ లాభం కూడా మళ్లీ పెట్టుబడిగా మారి దానిమీద కూడా లాభం సంపాదించడం మొదలుపెడుతుంది. దీన్నే చక్రవడ్డీ అంటారు. కాలం గడిచే కొద్దీ ఇదొక మంచు కొండలా పెరుగుతూ పోతుంది. చూసారా ఎంత సింపుల్ కొటేషను? కాంపౌండింగ్ అంటే డబ్బు ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదించడం. ఈ ఒక్క లైన్ చాలు దాని పవర్ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఎంత సింపుల్గా ఉందో అంతకన్నా పవర్ఫుల్. సరే, ఇదంతా థియరీ బానే ఉంది, కాని నిజంగా నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు మనం కొన్ని లెక్కలు చూద్దాం. అప్పుడే మనకి ఎస్ఐపి పవర్ ఏంటో కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ప్రతి నెల ఒక 5000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు. అలా 20 ఏళ్లపాటు కంటిన్యూగా కట్టారు. అప్పుడు మొత్తం ఎంత పెట్టినట్టు? నెలకు 5000 చొప్పున 20 ఏళ్లకి 12 లక్షల రూపాయలు. మరిప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. ఆ 12 లక్షల రూపాయలు 20 ఏళ్ల తర్వాత ఎంతవుతుందో తెలుసా? సుమారు 49 లక్షలకు పైగా. జస్ట్ ఇమాజిన్, ఇది యావరేజ్లో 12% రిటర్న్ వస్తుందనుకుంటే వచ్చే ఫిగర్. చూసారా, లాంగ్ టర్మ్లో డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో? ఈ టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నెలకు కేవలం 1000 రూపాయలనుకుందాం. 5 ఏళ్లలో అది 85,000 అవుతుంది. 10 ఏళ్లలో 2,30,000 అవుతుంది.
అదే 20 ఏళ్లపాటు కడితే ఏకంగా 10 లక్షలకు పైగా. అమౌంట్ పెరిగే కొద్దీ, టైం పెరిగే కొద్దీ మన వెల్త్ ఎలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందో గమనించండి. సరే, ఎస్ఐపి ఎందుకు చేయాలో దాని పవర్ ఏంటో మనకు బాగా అర్థమైంది. మరి ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే ఎలా మొదలుపెట్టాలి? ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ మొదటి ఎస్ఐపిని స్టార్ట్ చేయడానికి ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేసుండాలి. తర్వాత ఆన్లైన్లోనే కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మన గోల్స్కి తగ్గట్టు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెలకు ఎంత కట్టాలనుకుంటున్నామో డిసైడ్ అవ్వాలి. 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ సెట్ చేసుకుంటే చాలు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్, దీన్ని లాంగ్ టర్మ్లో అంటే కనీసం 5 నుంచి 10 ఏళ్లపాటు ఆపకుండా కొనసాగించడం. సరే, ఏ ఫండ్లో పెట్టాలి అని కన్ఫ్యూజన్ రావచ్చు. కొత్తగా మొదలుపెట్టే వాళ్లకి ఇండెక్స్ ఫండ్స్ చాలా సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్. అంటే నిఫ్టీ 50, సెన్సెక్స్ లాంటివన్నమాట. లేదా కొంచెం రిస్క్ తగ్గించుకోవాలంటే లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇంకా సేఫ్టీ కావాలంటే ఈక్విటీ, డెట్ రెండూ కలిపి ఉండే హైబ్రిడ్ ఫండ్స్ కూడా చూడొచ్చు. రీసెర్చ్ స్టార్ట్ చేయడానికి ఇవి మంచి పాయింట్స్. సరే, మనం చివరి అంకానికి వచ్చేశాం. డబ్బు పెట్టడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకుని పెరిగేలా చూడటం ఇంకో ఎత్తు. దానికి కావాల్సిందే సరైన మైండ్ సెట్. సక్సెస్ అవ్వాలంటే పాటించాల్సిన 3 ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ఐపికి, లంసంకి ఉన్న తేడా ఏంటో క్లియర్గా ఉంది. ఎస్ఐపిలో రిస్క్ తక్కువ, ఎందుకంటే మార్కెట్ ఒడిదుడుకులు యావరేజ్ అయిపోతాయి. అదే లంసంలో మార్కెట్ టైమింగ్ కరెక్ట్గా కుదరకపోతే రిస్క్ ఎక్కువ. ముఖ్యంగా నెల జీతం వచ్చేవాళ్లకి ఎస్ఐపి ఒక క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటును నేర్పిస్తుంది. సో బిగినర్స్కి ఎస్ఐపి ఎందుకు బెస్ట్ ఆప్షనో ఈ టేబుల్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్, ఎస్ఐపిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలి. చూడండి, షార్ట్ టర్మ్లో అంటే కొన్ని నెలలు లేదా ఒక ఏడాదిలో మార్కెట్ పడిపోతే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా తగ్గినట్టు కనిపించొచ్చు, నష్టాలు రావచ్చు. కాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్ఐపి అనేది స్ప్రింట్ కాదు, అదొక మ్యారథాన్. 5-10 సంవత్సరాల కన్నా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు నష్టపోయే రిస్క్ చాలా అంటే చాలా తగ్గిపోతుంది. సో మొత్తం సారాంశం ఈ ఒక్క కొటేషన్లోనే ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలుపెట్టండి. మార్కెట్ పెరుగుతున్నా పడిపోతున్నా భయపడకుండా పెట్టుబడిని కొనసాగించండి. సంపద దానంతటా అదే పెరుగుతుంది. ఇదే విజయరహస్యం. మనం ఈ రోజు వేసే ఒక చిన్న అడుగు రేపటి మన ఆర్థిక స్వేచ్ఛకు ఒక పెద్ద పునాది అవుతుంది. మరి ఆ మొదటి అడుగు వేయడానికి సిద్ధమేనా?